హాస్టల్లో విద్యార్థి ప్రజా సంఘాలు మీడియా వ్యక్తుల ప్రవేశాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని కుల వివక్ష వ్యతిరేక పోరాటాల సంఘం కేవీపీఎస్, భారత విద్యార్థి ఫెడరేషన్, ఎస్ఎఫ్ఐ ఇతర ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి రాంబాబు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వై భాస్కర్లు మాట్లాడుతూ హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అయితే హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం ప్రశ్నించే విద్యార్థి ప్రజా సంఘాలకు, జర్నలిస్టులకు అనుమతి లేకుండా చేయడం సరైనది కాదని అన్నారు. హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి బి పవన్ మాట్లాడుతూ హాస్టల్లో విద్యార్థుల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్న విద్యార్థి ప్రజా సంఘాల నాయకులను హాస్టల్లోకి అనుమతించకుండా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు కె జ్యోతిర్మయ్, సౌమ్య, నాగచైతన్య, సిఐటియు నాయకులు బి పూర్ణిమరాజు, కేవీపీఎస్ నాయకులు దువ్వాడ రాజు తదితరులు పాల్గొన్నారు. సోషల్ మీడియా, పర్సనల్ అండ్ ఇండివిజువల్స్ వీళ్ళెవరూ కూడా హాస్టల్స్కి పర్మిషన్ లేకుండా, పై అధికారుల అనుమతులు లేకుండా వెళ్ళకూడదు అని ఒక దుర్మార్గమైన జీవోని ఇష్యూ చేశారు. ఇది చాలా అప్రజాస్వామ్యం. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో సాంఘిక సంక్షేమం హాస్టల్స్లో జరుగుతున్న ఇబ్బందులు, పిల్లలు ఎదుర్కొన్న సమస్యలను కూడా మీ అందరూ కూడా తెలుసు. మీరు అనేక సందర్భాల్లో వాటిని వెలిగించిన సందర్భంగా ఉంది. ఆఖరికి మీడియా కూడా, సోషల్ మీడియా కానీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ, వీళ్ళని ఎవరిని కూడా లోన్కి ఎంటర్ అవ్వకుండా ఒక కొట్టదట్టమైన, అంటే నేరస్తులుగా చూసే జీవో. మనం పొరపాటున హాస్టల్ దగ్గరికి వెళ్తే అంతా కూడా స్కాన్ చేసి మన మీద రిపోర్ట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఈ జీవో చాలా విద్యార్థుల యొక్క భవిష్యత్తు, అంటే ఏదైనా సమస్య వస్తే ఆ హాస్టల్కి వెళ్ళి విషయాలు తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్ళే అవకాశం ఉండదు. ఇక మెయింటైన్లు, వార్డెన్లు వీళ్ళే మోనార్గా ఉంటారు. వాళ్ళు ఏం చెప్తే అదే బెదిరింపులు ఉంటాయి. ఎవరో కూడా ఏదైనా సమస్య వచ్చినా, కష్టం వచ్చినా కూడా బయట ఎవరికి చెప్పుకోవడానికి లేదు. ఈ రోజున రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఒక పద్ధతిగా మంచిగా వెళ్తున్నాయంటే దానికి కారణం విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు. వాళ్ళు ఎప్పటికప్పుడు విజిలెంట్గా ఉండి సమస్య వస్తే వెళ్ళి అడగడం, సమస్య పరిష్కారం కోసం అధికారుల దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి, మంత్రుల దృష్టికి తీసుకునే సందర్భాలు ఉన్నాయి. అసలు వాస్తవం చెప్పాలంటే ఈ సాంఘిక సంక్షేమ హాస్టల్స్ అన్నీ కూడా ప్రజల యొక్క విజిలెంట్ మీదే నడవాలి. ఎందుకంటే పిల్లలందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి చదువుకోవడానికి కాలేజీలు, స్కూల్స్ వచ్చి హాస్టల్స్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళని చాలా వరకు ఎక్కువ మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదో మేము గవర్నమెంట్ సొమ్మిది, మేము ఏదో పెడుతున్నా మీరు తినాలి, మీరు ఏమో అడగడానికి వీల్లేదు అనే ధోరణిలో ఉంటారు. కానీ పిల్లలకి విద్యా హక్కు చట్టం ప్రకారం అది హక్కు. అది రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ కింద డౌట్ రీడర్గా ఉన్న పిల్లలందరికీ కూడా సరైన ఆహారం అందించి వాళ్ళు చదువుకోవడానికి ఒక మంచి వాతావరణం కలిగించే కోసం సాంఘిక సంక్షేమ హాస్టల్స్ని ఏర్పాటు చేశారు. అలాంటి హాస్టల్స్ మీద ఈ విధంగా ఇబ్బందులు పెట్టడం అనేది సరైన కాదు. అందుకని ఈ జీవోని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము మా ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో రాబోయే కాలంలో అందరినీ కూడా సమీకరించి దీని మీద ఈ జీవోని ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకునేలాగా మేము ఉద్యమాన్ని చేపడతామని చెప్పేసి తెలియజేస్తాం. ఎస్ఎఫ్ఐ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత చూస్తాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాస్టల్స్లోకి విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, ప్రజా సంఘాలు, మీడియాకి ఎంట్రీ లేదు అని చెప్పేసి ఒక సర్క్యులర్ని ఏప్రిల్ 7వ తేదీన రిలీజ్ చేశారు. ఈ సర్క్యులర్
పూర్తిగా చట్ట విరుద్ధమైన సర్కులర్. హాస్టల్లో ఉన్న సమస్యల్ని విద్యార్థి సంఘాలు కానీ లేదా ప్రజా సంఘాలు కానీ మీడియా కానీ ఈరోజు కవరేజ్ చేసి హాస్టల్లో విద్యార్థులకు ఏ సమస్య లేకుండా పరిష్కారం చేసేందుకు ఈరోజు విద్యార్థి సంఘాలు కానీ మీడియా కానీ కవరేజ్ చేసి విద్యార్థి సంఘాలు కానీ యువజన సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ పోరాడుతూ ఉన్నాయి. ఇలాంటి సర్కులర్ని ఈరోజు ఎలా లేదు హాస్టల్స్లో కానీ చెప్పే సర్కులర్ని తీసుకొచ్చి ఈరోజు చట్ట విరుద్ధంగా ఈరోజు సర్కులర్ ద్వారా ప్రజా సంఘాలు చట్టవిరుద్ధంగా చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రజా సంఘాలుగా విమర్శిస్తూ ఉన్నాం, తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. సర్కులర్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజమండ్రి హాస్టల్స్లో రాజమండ్రిలో ఎస్సీ హాస్టల్స్లో ఇప్పటికే హాస్టల్ సీట్లు ఫిల్ అయిపోయిన పరిస్థితి. మహిళలు ఈరోజు హాస్టల్లో పరిమితి 100 అయినా సరే 3 హాస్టల్లో రాజమండ్రిలో ఎస్సీ హాస్టల్స్ ఉన్నాయి. ఈ హాస్టల్స్లో ఇంటర్ అడ్మిషన్ పూర్తయ్యేసరికి హాస్టల్ అడ్మిషన్ పూర్తయిపోయాయి. కానీ ఇప్పటికే డిగ్రీ అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికి హాస్టల్ సీట్ ఏమని అడుగుతూ ఉంటే ఆ అమ్మాయి మార్కులేని హాస్టల్లో సీట్స్ లేవు, హాస్టల్ సీట్ పూర్తయిపోయాయని చెప్పేసి ఈరోజు హాస్టల్ వార్డెన్ కానీ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ చెప్తా ఉన్నారు. ఈరోజు డిగ్రీ అడ్మిషన్ పూర్తయి ఇంకా అవ్వకుండానే హాస్టల్ సీట్లు పూర్తయిపోతే ఎంతమంది విద్యార్థులు ఈరోజు హాస్టల్లో చేద్దామన్న హాస్టల్లో సీట్లు లేని పరిస్థితి. భోజనానికి సంబంధించిన మెస్ ఛార్జీలు పెంచకుండా, సిబ్బంది లేకుండా హాస్టల్స్ అన్నింటినీ నక్కకోపాలుగా మారుస్తూ ఉన్నాయి. ఎన్నికల ముందేమో హాస్టల్స్ అన్నింటినీ మేము మెరుగుపరుస్తాం, సాంఘిక సంక్షేమం మా అభివృద్ధి అని చెప్పి హామీలు ఇచ్చిన ప్రభుత్వం ఈరోజు మీడియా రాకూడదు, విద్యార్థి సంఘాలు రాకూడదు, ప్రజా సంఘాలు రాకూడదు అని చెప్పడం అంటే ఈ సమస్యలన్నింటినీ తొక్కిపెట్టాలని చూడడం తప్ప ఈ సమస్యను పరిష్కారం చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉన్నట్టుగా కనిపించట్లేదు. కాబట్టి ఈ సర్కులర్ని వెంటనే రద్దు చేయాలని, సంక్షేమ హాస్టల్స్, సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉన్న విద్యార్థికి మెస్ ఛార్జీలు పెంచాలని, అక్కడ ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, రాజమండ్రి నగరం లాంటి అనేక పట్టణాల్లో విద్యార్థుల సంఖ్యకి హాస్టల్ ఏమాత్రం సరిపోవట్లేదు, అదనంగా రెట్టింపు భవనాలు కేటాయించాలని కూడా ఈ సందర్భంగా మేము ప్రజాస్వామ్యంగా తరఫున విజ్ఞప్తి చేస్తాము ప్రభుత్వాన్ని. లేని పక్షంలో ఆందోళన కూడా మేము సిద్ధపడతామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం.